హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితారామినేని. దేవునికి ప్రసాదంగానైనా లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 5 మినిట్స్లో ఈ స్వీట్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం కోసము 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేశాను. నెయ్యి వేడైన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ముక్కలని, కొంచెము బాదం పప్పులు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పులు, ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్లు తీసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక బౌలు గోధుమ రవ్వను తీసుకోవాలి. రవ్వను తీసుకుంటే ఏదైనా బౌల్తో కానీ కప్పుతో కానీ కొలిసి తీసుకోవాలి. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేము లోలో పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వను ఫ్రై చేసుకునేటప్పుడు కూడా స్టవ్ ఫ్లేము లోలోనే ఉంచుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఫ్రై అవ్వడానికి 3 మినిట్స్ పడుతుంది. ఈలోపు ఒక బౌలు రవ్వను తీసుకున్నాం కదా, అదే బౌలుతోటి కొంచెం తక్కువగా బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న చెత్త ఉంటున్నాయి కదా, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేసి రెండో పొయ్యి మీద పెట్టాను. మధ్య మధ్యలో రవ్వను కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లము కరిగిపోయింది కదా, ఈ బెల్లాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని ఒక బౌలు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 బౌల్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ను కూడా బాయిల్ చేసుకోవాలి. మర్చిపోకుండా రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రవ్వ కలర్ చేంజ్ అయ్యి కొంచెం తెల్ల తెల్లగా అవుతుంది అంటే రవ్వ ఫ్రై అయినట్లు, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ అయిన వాటర్ని యాడ్ చేయాలి. నేను సగం వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి మిగతా వాటర్ని యాడ్ చేశాను. మీరు ఈ స్వీట్ చేయాలనుకుంటే ముందుగా బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇలా చేస్తే ఈ స్వీట్ని 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు బెల్లానికి బదులు పంచదారనైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. వచ్చే శ్రావణ మాసంలో ఈజీగా ఏ ప్రసాదం అవుతుందా అని ఆలోచిస్తున్నారు కదా, అయితే ఈ ప్రసాదాన్ని 5 మినిట్స్లో చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. ఇలా ఈ గోధుమ రవ్వ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టుకున్న బెల్లాన్ని వడకట్టి యాడ్ చేయాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే గోధుమ రవ్వ ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేయాలి. రవ్వ ఉడకక ముందే బెల్లాన్ని యాడ్ చేసామంటే రవ్వ ఉడకదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అయినా ఉడికించండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అందులో బాదం పప్పు, జీడిపప్పుని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయాలి. అలాగే కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఇంత ఈజీగా గోధుమ రవ్వతో స్వీట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంతవరకు ఈ రెసిపీ గురించి తెలియకపోతే తప్పకుండా ఈ స్వీట్ని చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించాలి. చూడండి, అడుగేమీ అంటకుండా మొత్తం మంచిగా ఉడికిపోయినది అంటే ఈ ప్రసాదము లేదా స్వీట్ రెడీ. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇంకొక రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.